1000 లాభాలు. గతంలో ఆహారాలలో వెన్నను బాగా వాడేవాళ్లం. రొట్టెలపైన వెన్న రాసుకుని తినేవాళ్లం. వేడి అన్నంలో వెన్నపూస వేసుకునేవాళ్లం. అయితే నూనెల వాడకం బాగా పెరిగాక వెన్న వాడకం తగ్గింది. కానీ నిజానికి వెన్న చాలా శ్రేష్టమైన ఆరోగ్యకరమైన ఆహారం. వెన్నలో విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ K2 చాలా ఎక్కువగా ఉంటాయి. వాటితో పాటు ఇందులో బ్యూటీరేట్, కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్ అనే పోషకాలు ఉన్నాయి. వెన్నెలో బ్యూటీరేట్ అనే పోషకం అనేక మానసిక వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు ఇది మంచి శక్తి వనరు. మన జీవక్రియలకు అవసరమైన శక్తిని ఇది సమకూరుస్తుంది. మనం తిన్న ఆహారం చిన్న ప్రేవుల్లోకి ప్రవేశించాక అక్కడ ఆ జీర్ణాహారం ఏమాత్రం వృధా పోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది వెన్నలోని బ్యూటీరేట్. దీనికి మరో సుగుణం కూడా ఉంది. చిన్న ప్రేగుల్లో ఇన్ఫ్లమేషన్ను కూడా సమర్థవంతంగా తగ్గిస్తుంది. వెన్నలోని బ్యూటీరేట్ పెద్ద ప్రేగుల క్యాన్సర్ను సమర్థవంతంగా నివారిస్తుంది. వెన్నలో యాంటీ ఆక్సిడెంట్లు ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచేందుకు, అనేక క్యాన్సర్ల నుండి రక్షణ కల్పించేందుకు దోహదపడుతుంది. చాలా మందికి వెన్న వల్ల స్థూలకాయం వస్తుందని అపోహ ఉంది. కానీ పరిమితమైన వెన్న వల్ల స్థూలకాయుల్లో కొవ్వుపాళ్లు తగ్గుతాయి. వెన్న తిన్న తర్వాత ఉండే సంతృప్త భావన మితిమీరి తినడాన్ని ఆపుతుంది. ఇది చర్మ బరువు పెరగకుండా చూస్తుంది. ముఖ్యంగా పొట్టలోని కొవ్వు తగ్గడానికి వెన్న దోహదపడుతుంది. అయితే వెన్నతో ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి కదా అని ఎక్కువగా తీసుకోవడం మాత్రం మంచిది కాదు. రోజుకి 25 గ్రాములు మితం.